హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు సాలరీ కూడా 55,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మీరు బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మీరు బీఫార్మసీ, బీబీఏ, ఆర్కిటెక్చర్ లేకపోతే బీహెచ్ఎం ఇలాంటివి ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు గనక మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సెమీ కండక్టర్ లాబొరేటరీ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చింది. ఇదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద అయితే వీళ్ళు వర్క్ చేస్తారనమాట. సో, వీళ్ళైతే రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు అసిస్టెంట్ ఉద్యోగాలకి. సో, వీళ్ళైతే ఆహ్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అసిస్టెంట్‌లు ఉద్యోగాలని చెప్పి. సో, 25,000 నుంచి 81,000 లోపల మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో, సాలరీతో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మీకు అదర్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రకారం అయితే మీకు పెన్షన్ కూడా అయితే వస్తుంది. అలాగే మీకు ఏదైతే డిఎన్ఎస్ అలవెన్స్ అని సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అలవెన్సెస్ ఏవేవైతే ఉంటాయో హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రావెల్ అలవెన్సెస్ అని సో, అవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి మీకు సాలరీతో పాటు ఇయన్నీ వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు రిజర్వేషన్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇదైతే మనకి జాన్వరిలో అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. కాకపోతే మీకిక్కడ లాస్ట్ డేట్ అనేది 28 ఫిబ్రవరి అని చెప్పుంది. సో, 28 ఫిబ్రవరి ఇప్పుడెందుకు చెప్తున్నాం అని చెప్పి అనుకోకండి. సో, ఇదైతే మనకి లాస్ట్ డేట్ అనేది ఇంకా ఎక్స్‌టెండ్ అయితే చేయడం జరుగుతుంది. సో, కావాలంటే మీరు అఫీషియల్ వెబ్‌సైట్ కూడా అయితే ఉంది. సో, మీకైతే చూపిస్తాను. మనకి లాస్ట్ డేట్ ఎక్స్‌టెండ్ చేసింది. ఇక్కడ మనకి ఇంకొక నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారనమాట. సో, మీకిక్కడ అసలుకైతే 25 ఫిబ్రవరి అని చెప్పుంది. సో, ఇదైతే ఇక్కడ నుంచి మీకు 17థ్ మే నుంచి 26థ్ మే వరకు మళ్ళీ ఇంకా ఎక్స్‌టెండ్ అయితే చేయడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ 17థ్ మే నుంచి మళ్ళీ అప్లై చేసుకోవచ్చనమాట. 10 డేస్ పాటు మీకైతే అఫీషియల్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అనేది మీకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, 17థ్ మే నుంచి అయితే అప్లై చేసుకోవాలనమాట. సో, ఇదే నోటిఫికేషన్‌లో మనకి కొత్తగా ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, ఈ డీటెయిల్స్‌కి సంబంధించి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఒకవేళ జనవరిలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ ఫీజ్ పే చేసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి వాళ్ళకి రిఫండ్ అయితే వస్తుంది. సో, కొత్తగా అప్లై చేసే వాళ్ళకి మీకైతే ఇప్పుడైతే కొత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఈ జాబ్స్‌కైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 800 జీఎస్టీ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలనమాట. సో, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఇక్కడ మీకు 400 జీఎస్టీ అని చెప్పి అయితే మీకు చూపించడం జరుగుతుంది. కానీ థంబ్‌నెయిల్‌లో మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్‌కి నో ఫీజ్ అని చెప్పారు కదా అని చెప్పి అనుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఏంటంటే ఒకటైతే ఉండడం జరిగింది. సో, ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఈ 400 జీఎస్టీ రూపీస్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎగ్జామినేషన్‌కి అయితే అటెండ్ అవుతారు కదా! సో, ఆ ఎగ్జామినేషన్‌కి అటెండ్ అయిన తర్వాత మీకు మీ అప్లికేషన్ ఫీజ్ అయితే మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో, బ్యాంక్ చార్జెస్ తప్పితే మిగతా మీ అప్లికేషన్ ఫీజ్ మొత్తం మీకైతే రావడం జరుగుతుంది. సో, మీకు రీఫండ్ కూడా అయితే వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే మేము టెస్ట్‌కి అటెండ్ అవుతాం అనుకున్నట్లయితే సో, అప్పుడు మీకైతే అప్లికేషన్ ఫీజ్ అయితే మీకు ఉండదనమాట. కాబట్టి రీఫండ్ వస్తుంది కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో, ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు బీఎస్సీ, బీకామ్, బీ ఫార్మసీ, ఆర్కిటెక్చర్ లేకపోతే మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్స్‌లో మీకు ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. అంటే మీకు హై స్టాండర్డ్స్ ప్రొఫిషియన్సీ కాదు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటివి ఉంటాయి కదా! సో, అవి వస్తే బేసిక్స్ వస్తే సరిపోతుందనమాట. సో, ఇక్కడ మీకు డిజైరబుల్ అని చెప్పి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంతే. సో, ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. మ్యాండేటరీ అయితే కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో, మీకు రిజర్వేషన్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. అలాగే 25 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 18-25 ఇయర్స్ వరకు.
అలాగే మీకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే 30 ఇయర్స్ వరకు. ఓబీసీ అయితే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అంటే 25+3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అన్‌రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్ వరకు ఎక్స్‌ట్రా వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ఎక్స్‌ట్రా. అలాగే పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ అయితే ఎక్స్‌ట్రా 15 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. సో, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సెమీకండక్టర్ ల్యాబొరేటరీ అని చెప్పి. సో, మీకిక్కడ చూడొచ్చు అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అని చెప్పి ఉంటుంది. సో, ఇక్కడ మీకు 9/5/2025 అని ఉంటుంది. సో, ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ అని చెప్పి చూపిస్తుంది. కాకపోతే మీకు 17థ్ మే నుంచి మీకైతే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. 17థ్ మే నుంచి అయితే మీకు మళ్ళీ 10 డేస్ పాటు మీకైతే ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ అని చెప్పి అనుకోమాకండి. సో, ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ లింక్ మళ్ళీ అయితే 17థ్ మే నాడైతే ఇక్కడ అవైలబుల్‌గా అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు 17థ్ మే నాడైతే అలారం పెట్టుకోండి అప్లై చేసుకోవడానికి. సో, అది పెట్టుకున్న తర్వాత మీకు అప్లై చేసుకోవడానికైతే గుర్తుందయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా అందరూ అప్లై చేసుకోండి. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.